ఇక విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే సెంటిమెంట్ ఎక్కడికి పోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో విశాఖ ఉక్కు కర్మాగారం తిరిగి ఊపిరి పీల్చుకుందని ఎమ్మెల్యే గణబాబు అన్నారు. గత ప్రభుత్వంలో జగన్ రాష్ట్రాన్ని అప్పులు ఊపిలో ఉంచారని ఆరోపించారు. ఇక చంద్రబాబు పవన్ కళ్యాణ్ చొరవతో ప్రధాని మోదీ సహకారంతో కేబినెట్ ఆమోదంతో విశాఖ ఉక్కు కర్మాగారానికి 10,000 కోట్ల రూపాయల ప్రకటన వెలువడడం హర్షించదగ్గ విషయమని అన్నారు. కష్టాలలో ఉన్న స్టీల్ ప్లాంట్ తిరిగి లాభాల బాట పట్టడానికి, అలాగే కొన్ని నెలలుగా కార్మికులలో ఉన్న అభద్రత భావం నేటితో ఫుల్ స్టాప్ పడిందని తెలిపారు. ఈ ఉత్సవాలకి ప్రధానమైనటువంటి కారణం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ. అది ఒక ఎన్డీఏ వల్ల అవుతుందని అనుకున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి చొరవతో నరేంద్ర మోడీ గారు నిన్ననే ఏదైతే క్యాబినెట్ ఆమోదం పొంది ఒక రివైవల్ ప్యాకేజ్కి 10,000 కోట్ల పైగా ఈరోజు అనౌన్స్ చేయటం, ఈ ప్రభుత్వం రాగానే ముందు ఒక ఫుల్ కెపాసిటీతో ప్లాంట్ రన్ అవ్వాలనే ఉద్దేశంతో 1,650 కోట్ల రూపాయలు ఆల్రెడీ రిలీజ్ చేసినటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పవర్కి సంబంధించినటువంటి అంశాలు 3 నెలలు కాదు 6 నెలలైనా పవర్ బిల్స్ పే చేసేటట్టుగా వెసులుబాటు కలిగిస్తూ ఒక 100 కోట్ల నష్టం రాష్ట్రానికి ఉన్నప్పటికీ కూడా స్టీల్ ప్లాంట్ అనేటువంటిది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో పుట్టుకొచ్చినటువంటి ప్లాంట్. ఇది ఒక సెంటిమెంట్. మా ప్రాంతంలో, ఈ ప్రాంతంలో ఉద్యోగ వర్గాలే కాదు, వ్యాపార వర్గాలే కాదు, ఇక్కడ ఉండే ప్రజలందరికీ కూడా స్టీల్ ప్లాంట్ అనేటువంటిది మా హక్కు అనేటువంటి ఒక సెంటిమెంటు. అలాంటి సెంటిమెంటు గత కొన్ని నెలలుగా ఒక అభద్రతాభావం, ప్లాంట్ ప్రైవేటు పరం కానుందని, ప్లాంట్ మూతపడుతుందనేటువంటి భావంలో మన ప్రాంత ప్రజలందరూ ఉండేవాళ్ళం. ఏకైక సమస్యగా మనం ఈరోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని ప్రతి ఒక్క భారతీయుడు కూడా, అతి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా ఆ నినాదాన్ని తీసుకోవడానికి, ఇది ఒక ప్రాంతీయ నినాదం కాదు, విశాఖపట్నంకి చెందింది కాదు. ప్రతి ఒక్క ఆంధ్రుడు కూడా 32 మంది ఎవరైతే చనిపోయిన వారి మహావీరులు వాళ్ళ జ్ఞాపకంగా ఈరోజు మనం విశాఖ స్టీల్ ప్లాంట్ని మనం నిర్మించుకొని ఆ రోజు నుంచి పోరాటాలు చేస్తూ నిలదొక్కుకొని వచ్చిన మన విశాఖ స్టీల్ ప్లాంట్కి మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ద్వారా